మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాజాని భాషాన్ని కాదు, అందరూ వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి నా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తోటి తమ్ముళ్ళు, అన్నలు అందరికీ, అక్క చెల్లెలకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నాం. మనం ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇంటికి పంపకపోతే మనం చేసే శూన్యం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇసుక, శాండ్ మాఫియా అయిపోయింది, ల్యాండ్ మాఫియా అంతా. కాబట్టి మనందరం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా కిరణ్ను, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జహాన్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు మీద అంగల్లో రాళ్ళు వేసి నాకు ఇంటికి పంపించాల్సిన బాధ్యత మన నరాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, సర్దుకుందాం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అన్నాక అన్నదమ్ములు అందరూ ఒకటిగా ఉంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మనకు ఒకటే నినాదం, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దేశంలో కూడా మోడీ గారిని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను మీకున్నాను అన్నటువంటి పోయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజుపేట పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సంకేతాలు ఎగరేయాలని, అదేవిధంగా పెద్దిరెడ్డి మిజన్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు, ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, మీకు ఒకటే తెలియజేస్తున్నాను, ఇంకా మీ ఆటలు సాగవు. మీ ఆటలు సాగవు. కాబట్టి మనమంతా కలిసి కసిగా పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చి 4 మాటలు చెప్తే అది ఎవరి వల్ల కాదు. మనం బూతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మన అందరం పనిచేయాల్సిన పరిస్థితి. కాబట్టి అందరం కసిగా, ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మదనపల్లి తెలుగుదేశం పార్టీ లేక అక్కడేమో నారా చంద్రబాబు నాయుడు ఉంటారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉంటారు. ఏది అభివృద్ధి జరగాలన్నా, గ్రామం కానీ, మండలం కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆల్రెడీ 400 పై సీట్లు ఎంపీ మెజార్టీ ఉంది. కాబట్టి